నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం. గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి? తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి. తప్పదది. సో గోచారం పట్టే కదా మనం అన్నీ చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు. జూన్ 30th అయ్యారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు. ఎక్కడికి? వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన ఆగస్ట్ 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు? ఇక్కడ బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి ఆగస్ట్ 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే ఆగస్ట్ 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. మేడం తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసం చెప్పండి? మనం చూసామంటే వృషభంలో మనకి గురువును మార్స్ ఉన్నారు, కుజుడు ఉన్నారు. అంటే 12th లార్డ్ కూడా కూడానే ఉన్నారు. సో ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది. రాబడి ఉంటుంది, ఖర్చు కూడా అధికమే ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం చూసామంటే మనకి 3rd హౌస్లో సన్ ఉన్నారు. ఓకే, సూర్యుడు ఉన్నారు. సూర్యుడేమో మళ్ళీ దిగుతున్నారు. సో నెక్స్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ కాకుండా ఆగస్ట్ నెల సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది వీళ్ళకి. దేంట్లో బాగుంటుంది? కెరియర్ విషయంలో. అదొకటి కాకుండా మనం ఇవే చూస్తున్నాం. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? శని ఏంటి మనకి 10వ ఇంట్లో ఉన్నారు. ఇంకా చాలా బాగుంటుంది. అంటే కెరియర్లో విస్తరింపు ఎప్పుడు జరుగుతుంది? మిగతా అన్ని గ్రహాలు అనుకూలించినప్పుడే కదా. సో మిగతా అన్ని గ్రహాలు కూడా ఎప్పుడు అనుకూలిస్తున్నాయి? మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో అప్పుడు కెరియర్లో విస్తరింపు అనేది చాలా బాగుంటుంది. హెల్త్ మాత్రం సెన్సిటివే, కొంచెం చూసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు పరిహారం కింద తప్పక పరిహారం అనేది చేయాలి. పరిహారం కింద సూర్యుడికి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అర్ఘ్యం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. మన పరిహారాలు విడిగా కూడా మాట్లాడుకుందాము. బట్ ఏంటంటే ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కుజుడు కూడా మూవ్ అవుతున్నారు. సో ఆ మూమెంట్ అప్పుడు అంటే సెకండ్ హౌస్కి వెళ్తారు అనమాట. 12వ లార్డ్ సెకండ్ హౌస్కి వెళ్తారు. ఆ టైంలో ఏంటంటే ఖర్చు అనేది నెలంతా అధికమే. ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు కూడానే ఉంటే ఏంటి? అగ్రెసివ్ నేచర్ అనేది కొంచెం ఉంటుంది. అంటే కోపతాపాలుకి లోన్ అవ్వకూడదు అనేది ఫస్ట్ సూచన. అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు బిజినెస్లో కానీ లేకపోతే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం స్టాక్స్లో కానీ లేకపోతే ఒక ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు ఏదో ఒక వస్తువు, ఖరీదైన వస్తువు కొనాలని అది థాట్ ఎలాగో వస్తుంది. కొనాలనుకున్నప్పుడు కొంచెం చూసుకుని ఆచితూచి అంటూ ఉంటాము. అలా చూసుకుని చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే 11th రాహు ఉన్నాడు. తప్పక లాభం అనేది ఎవరికి ఉంటుంది? ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే
స్టడీకి పై పై చదువులకి బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. కెరియర్లో మాత్రం బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతాయి, దాని మూలన యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఎప్పటికైనా సరే డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఉంది కదా అని ఏదో కాదు కదా, మనకి వచ్చేది కూడా మనకి ఫెస్టివల్స్ అని వస్తున్నాయి కదా మనకి. సో ఇవన్నీ చూసుకోవాలి, అంటేనే ఫుల్ గా అందరూ కుమ్మేస్తూ ఉంటారు. అదే, సో హెల్త్ చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం ఏంటంటే హెల్త్ గురించి అన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఎందుకంటే మూమెంట్ అనేది ఉంది కనుక. అలాగే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అలాగే నవగ్రహాలకి, ఇదంతా ఏంటంటే ఓపికను బట్టే మనం జనరల్ పరిహారాలు చెప్పుకుంటున్నాం. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. మినిమం 9 times చేయాలి. చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే, లేకపోతే అనుగ్రహం బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఈజీగా అవుతాయి. ఎందుకంటే మనం శ్రమ అధికం అని చెప్తున్నాం, ఆయనే ఆయుకారకుడు. అండ్ ఆల్సో దీనికి కూడా మనకి కెరియర్ కూడా విస్తరింపు ఆయనే ఇవ్వాలి మనకి. సో తప్పక ఈ గ్రహం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఈ రాసే వాళ్ళకి. సో బాగుండాలి అన్నప్పుడు శని అనుగ్రహం తప్పక ఉండాలి. సో నవగ్రహాలకి సాటర్డే కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు ఒకసారి చేసేసి మానేద్దామని, అలా కాకుండా కంటిన్యూ చేయాలి, అప్పటికి చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతి రత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతి రత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. సో చాలా బాగా వివరించారు. వృషభ రాశి వారికి బాగానే ఉంది, కాకపోతే కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది. హెల్త్ విషయం చూసుకోవాలి, చాలా జాగ్రత్తలు చెప్పారు. ప్రతి విషయాన్ని క్లియర్గా కేర్ఫుల్గా విని పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా మీరు ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. కాబట్టి జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.